చేసిన బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సమావేశానికి సభాధ్యక్ష వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ అధికారి, పెద్దలు ప్రొఫెసర్ సింహాద్రి గారు, ప్రొఫెసర్ తిరుమలి గారు, డాక్టర్ విజయ్ కుమార్ గారు, శ్రీ మధునాచారి గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, సోదరు తీన్మార్ మల్లన్న గారు, పెద్దలు ఈశ్వరయ్య గారు, సోదరు విజయ్ గారు, సుధాకర్ గారు, బిఎస్ రాములు గారు, లలిత గారు, సమ్మారావు గారు, మరియు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్న సోదరుడు సూర్యారావు గారు, కరుణాకర్ గారు, ఇంకా మిగతా పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పెద్దలు ఈనాటి ఎజెండాని మళ్ళొక్కసారి చర్చనీయ అంశంగా తీసుకొచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. దేశవ్యాప్తంగా 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కులగణన అనేది మొట్టమొదటిసారి ఎజెండాకు వచ్చింది. 75 ఏళ్ల తర్వాత ఒక మాట చెప్పాలంటే జాతీయ పార్టీ సూయికి వచ్చింది. 75 ఏళ్ళు నిద్రావస్థలో ఉన్న రాజకీయ పార్టీలు ఈ మధ్య కాలంలో అధికారాలు దూరమవుతున్న కొద్దీ బీసీ కులాలని యాద్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇవాళ కులగణన అనేది ముందుకొచ్చిన నేపథ్యాన్ని మళ్ళొక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ దేశంలో ఉన్న జాతీయ పార్టీలు ఏవి కూడా ఆనాటి మండల్ కమిషన్ని వ్యతిరేకించిన పార్టీలే, ఎప్పుడూ బీసీ కులాలకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలే. ఇవాళ కులగణన గురించి చెప్పినప్పటికీ కూడా అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో మాట్లాడినప్పటికీ కూడా అవకాశాలు వచ్చినప్పుడల్లా వ్యతిరేకించిన పార్టీలే అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, బాధ్యత మన అందరి మీద ఉంది. నేను పార్లమెంట్లో వెళ్ళిన తర్వాత 2018లో నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ మీద చర్చ ప్రారంభమైంది.